హాయ్ బ్రో. హాయ్ బ్రో. మొన్న మోడీ గారు అయితే సభ పెట్టారు సండే రోజు పరేడ్ గ్రౌండ్ లో. ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయమన్నారు. బంగారం అయితే తక్కువ కొనండి, కొనుక్కొని ఉంటే బెటర్ ఈ ఇయర్ అయితే అన్నాడు. దీన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా ఫ్యూయల్ షార్టేజ్ అనేది కొద్దిగా ఉన్నట్టే. అంటే అక్కడ ఇరాన్ నుంచి వెళ్ళి మనకి రవాణా రావట్లేదో లేకపోతే ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. సో దీని మీదనే మోడీ తెలిసి నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే కాస్త మన ఏంటంటే బండిలో ఫ్యూయల్ అనేది ఎక్కువ తీసుకుంటది కదా, బండ్లు అవన్నీ ఇట్లా పోతూ ఉంటే ఇక మనకి పెట్రోల్ అనేది తక్కువ అవుతూ ఉంటది. ఇక పెట్రోల్ ఫ్యూయల్ అవన్నీ తక్కువ అయితే మళ్ళా నెక్స్ట్ ఫ్యూయల్ రావడానికి ఫుల్ టైం పడుతుందేమో అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మోడీ గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వాడమని చెప్తున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వాడమంటున్నాడు? ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇక దాదాపు ఒకవేళ మనకి వేరే దేశం నుంచి అసలు పెట్రోల్ అంటే మనకి క్రూడ్ ఆయిల్ రాకపోయింది అనుకో, ఖచ్చితంగా అప్పుడు మనకి బండ్లు ఇవన్నీ ఇక పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లు ఇక పెట్రోల్ లేక ఆగమైపోతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నామంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బాగా పనికొచ్చేస్తుంది. అంటే మనం చూసుకున్నట్టయితే బంగారం కూడా తక్కువే కొనమన్నాడు, వీరైతే కొనొద్దు అన్నారు. దాన్ని బట్టి ఏమంటారు? సో బంగారం కూడా వేరే దేశం నుంచే వస్తుంది అన్నట్టే కదా మనకి. ఉదాహరణకి వెనుజులా దేశం, ఆ దేశంలో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ఎక్కువనే ఉంటది అండ్ బంగారం కూడా ఎక్కువ కొరతే ఉంటది. కాకపోతే ఆ దేశం ప్రజలకి అవి వర్తించవు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ద్వారా ఆ దేశం ప్రెసిడెంటే అమ్ముకున్నాడు వేరే వాళ్ళకి. దానివల్లనే వాళ్ళు పేదరికంగానే ఉంటున్నారు. సో అక్కడి నుంచి రవాణా రావాలి కాబట్టి బంగారం కానీ ఏదైనా రవాణా రావాలి కాబట్టి అందువల్లనే ఒకవేళ అవి ఆగిపోతే మన దేశం కూడా కాస్త ఆర్థికంగా వెనుకబడవచ్చు. ఇప్పుడు ఎవరైతే సిటీస్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ముందుగానే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ రాబోతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ అంటే లాక్డౌన్ కూడా పడబోతుంది అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే నిజంగానే మళ్ళీ నెక్స్ట్ లాక్డౌన్ పడబోతుంది అంటారా? అంటే ఒక లాక్డౌన్ పడినా కూడా ఈ దిక్కుమాల కంపెనీలన్నీ ఎవ్వడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయ్యడు. వాళ్ళ ప్రెషర్లు టార్చర్లు పెట్టాలని వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది ప్రతిసారి. ఎట్లా ఇస్తారని కొంతమంది అంతే జాబ్లకి వెళ్ళి తీయాలన్నా తీసేస్తారు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇయ్యరు వీళ్ళు కంపెనీలో అయితే. అట్లుంటది కంపెనీలో అయితే. అట్లా ఎప్పుడు ఇలాంటి సభలు పెట్టండి మోదీ గారు తెలంగాణకు వచ్చారు కూడా హైదరాబాద్ లో ఇంత భారీ సభ పెట్టి ఇంతగానే చెప్తున్నారు అంటే ఒక టైప్ ఆఫ్ అలర్ట్ అనే కదా? ఎస్ అలర్టే, లేకపోతే ఏమంటారు టాపిక్ డైవర్ట్ పాలిటిషియన్స్ అంటారా? లేదు డైవర్ట్ పొలిటీషియన్స్ కాదు. మోడీ గారు ఏది తీసుకున్నా అది ఒక దేశం గురించే తీసుకుంటారు ప్రతిదీ. సో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. క్రూడ్ ఆయిల్ కానీ మనకి ఏమైనా రవాణా ఆగిపోవడం కానీ. అలానే మొన్నటి దాకా హై అలర్ట్ మెసేజ్ అందరికి వచ్చింది కదా. సో మనకి యుద్ధం కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వేరే పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి చైనా నుంచి కావచ్చు. సో యుద్ధం వస్తుంది కాబట్టి ముందే ఒక హై సెక్యూరిటీ అలర్ట్ అనేది ముందుగానే కనిపెట్టిండు. ఒకవేళ యుద్ధం వస్తే మన అలర్ట్ అయ్యి మన ఇంట్లో దాక్కోవచ్చు అని చెప్పేసి. అట్లా ఒకవేళ కనుక నిజంగానే యుద్ధాలు లాంటివి జరిగితే మన ఇండియా దాన్ని ఎలా ఎదుర్కొంటుంది అంటారు? అంటే మన మోదీ గారి ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళందరూ ఎలా దాన్ని ఫైట్ చేయగలుగుతారు? యుద్ధం వస్తే మన సైనికులు ఎప్పుడు రెడీగానే ఉంటారు. వాళ్ళదేమున్నది, మన సైనికుల గురించి తెలిసిందే కదా. ఏ యుద్ధం వచ్చినా ఎప్పుడు ఎదురుగానే ఉంటారు, సవాల్ చేస్తారు అండ్ సక్సెస్ కూడా అవుతారు. మన సైనికుల గురించి ఆల్రెడీ తెలిసిందే. సో యుద్ధం వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి అండగా సైనికులు ఉంటారు కాబట్టి మనకి ఏం కాదు, ఎప్పటికీ ఏం కాదు. సో అంటే ఒక రకంగా మోదీ గారు ఇంత భారీ సభలో ఇంతగానో ప్రసంగించారు కాబట్టి జనాలలో చాలా మందికి ఒక రకమైన భయం మళ్ళీ మొదలైంది. ఒకవేళ లాక్డౌన్ మళ్ళీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ వస్తువులు కొనుక్కోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలన్నా సరే చాలా టైం పడుతుంది. అండ్ బిజినెస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా లాస్ అవుతుంది, ఎందుకంటే లోన్స్ తెచ్చి పెట్టుకునేటోళ్ళు కాబట్టి. సో ఇంత భయపడుతున్నారు కాబట్టి మరి మీ సైడ్ నుంచి మీరేం చెబుతారు? ఒకవేళ లాక్డౌన్ వస్తే మహా అయితే ఏమైంది, కోవిడ్ ఆల్రెడీ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పుడు కాస్త నిత్యావసర సరుకుల కోసం చాలా మంది బయటికి అప్పుడే కదలాలని చెప్పేసి రూల్ పెట్టారు. సో ఇప్పుడు కూడా అదే జరగచ్చు. అండ్ ఖచ్చితంగా వైన్ షాప్ అయితే తెరిచేవాడు. ఎకనామిక్ పరంగా అయితే దెబ్బడిపోయింది కదా మళ్ళీ లాక్డౌన్. వైన్ షాప్ ఓపెన్ అయితే చాలండి. వైన్ షాప్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయితేనే ఉంటుంది.
అసలు మన దగ్గర డబ్బులే ఉండవు, జనరేటే కాదు, మళ్ళీ అలాంటిది మనకి అలాంటిది మళ్ళీ ఆ అమౌంట్ అంతా తీసుకెళ్లి వైన్ షాప్ లో అంటే మళ్ళీ ఒక రకంగా ఇంట్లో పెళ్ళం పిల్లలకి మొగులకి గొడవలే కదా. అవును, ఆఫ్ కోర్స్. కానీ ఏం చేస్తాం, తెలంగాణలో ఆంధ్రాలో అందరు మందు బాబులు ఉన్నారు, మనం ఏం చేయలేము. వాళ్ళే మన ఎకనామీని పెంచేది. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఇక మందు తాగుతూ ఉంటారు, మనకేమో లాభం వస్తూనే ఉంటారు రాష్ట్రానికి. వాళ్ళొక్కరిని ఆపితే వ్యవస్థ మంచిగా అంటే బాగుపడిద్ది అంటారా? వాళ్ళొక్కరిని ఆపితే, వాళ్ళ ఒక్కరిని ఆపినా కూడా ప్రభుత్వం ఆపత్తి. ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది? కొత్త బ్రాండ్లు వాళ్ళే కదా నడిపించేది ఎక్కువ శాతం. ఈ మందు అదే ఈ వైన్ షాప్లు, ఈ బార్లు ఇవన్నీ నడిపించేది వాళ్ళే. సో వాళ్ళెందుకు, వాళ్ళే ఇక్కడ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అసలు చెప్పాలంటే త్రిపుర రికార్డు కూడా బ్రేక్ చేసింది ఈ మందు బాబుల వల్ల. న్యూ ఇయర్ రోజు అయితే త్రిపుర రికార్డ్ బ్రేక్ అయిపోయింది డైరెక్ట్ గా. సో మొత్తం మీద అప్రమత్తంగా ఉండాలని అంటారు. అంతే, హై అలర్ట్ ఉంటే మంచిది. ఓకే.